హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శరత్చంద్రతో నేను గగన్ గారి ఇంటికి కూడా వెళ్ళను, నేను ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు నన్ను అర్థం చేసుకుంటేనే ఎవరో ఒకరి ఇంట్లో ఉంటాను అని చెప్పి పాపం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కదా. గగన్ ధరణికి కాల్ చేసి, హలో ధరణి, భూమి ఇంటి నుండి వెళ్ళిపోయింది, తను ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. భూమి నా దగ్గరే ఉంది, కానీ నేను ఎక్కడ ఉందో చెప్పను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది భూమి. ఇంకా గగన్ పాపం ఒక్కసారిగా చాలా అంటే చాలా షాకింగ్గా ఫీల్ అవుతారు. భూమి అలా ఇంకా నడుచుకుంటూ వెళ్ళి ఒక రెస్టారెంట్, లైక్ గార్డెన్ టైప్ ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గర కూర్చొని చాలా అంటే చాలా పాపం ఏడుస్తూ ఉంటుంది. భూమి ఇప్పుడు ఏం చేయాలి అని గగన్ ఆలోచిస్తూ వెంటనే గగన్కి ఒక ఐడియా వస్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐకి కాల్ చేస్తాడు గగన్. హలో ఎస్ఐ, నువ్వు వెంటనే నేను పంపించిన నంబర్ ఎక్కడుందో నాకు ట్రేస్ చేసి చెప్పాలి ప్లీజ్, ఇది అర్జెంట్ రా అని అంటారు గగన్. ఓకే ఇమ్మీడియట్గా చెప్తాను అని ఇంకా భూమి ధరణి ఫోను ఎక్కడైతే ఉందో అదే లొకేషన్ని చెప్తారనమాట ఎస్ఐ గగన్కి. గగన్ ఆ లొకేషన్కి బయలుదేరుతారు. ఇంకా భూమికి ఫోన్ చేస్తూ ఉంటారు గగన్. భూమి ఏడుస్తూ ఇటువైపు గగన్ని అటువైపు శరత్చంద్రని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ ఫోన్ చేసేసరికి మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను కలవద్దు అని భూమి చెప్తూనే ఉంది, పదే చెప్తూనే ఉంది. ఇంకొకసారి నాకు ఫోన్ చేయకండి, మీరు పదే ఫోన్ చేస్తే ఖచ్చితంగా నా దగ్గర నుండి కూడా భూమి వెళ్ళిపోతుంది అని ఏడుస్తూ చెప్తుంది భూమి. ఇంకా గగన్ చుట్టూ చూస్తూ ఉంటాడు, ఎక్కడ ఉందా అని చూసేసరికి భూమినే ధరణిగా మాట్లాడుతుంది అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు గగన్. గగన్ భూమి దగ్గరికి వస్తారు. వచ్చి ఏంటి భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు అని చెప్పావు. మళ్ళీ నేను ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా అని ధరణిగా నాకు దగ్గరయ్యావు. మళ్ళీ నాకు ప్రేమని పంచావు. నాకు దగ్గరై ఎప్పుడూ నాతోనే ఉండాలి అనుకున్నావు. అలాంటిది ఇప్పుడు ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఎలా అలా ఉండగలిగావు భూమి, ఎలా ఉండగలిగావు అని ఇంకా గగన్ పాపం చాలా ఎమోషనల్గా అడుగుతాడు భూమిని. భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాక పాపం అలా ఏడుస్తూ ఎమోషనల్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. భూమి, నేను నిన్ను ప్రేమించాను భూమి, కానీ నా ప్రేమని నేను బయటికి చెప్పాను. నువ్వలా కాదు, నాకు నీ ప్రేమని బయటికి చెప్పకపోయినా నాకంటే నిజం చెప్పాలంటే నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమించావు భూమి. నేను నీతో ఇంత మాట్లాడుతున్నా నువ్వు నన్ను కనీసం దగ్గరికి రావాలనిపించట్లేదా అని అడుగుతారు గగన్. ఇంకా వెంటనే పాపం భూమి అలా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు భూమి వైపు. భూమి, ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రాణంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ భూమి. ఇకపై మన మధ్య ఎలాంటి దూరం ఉండకూడదు భూమి. అందుకే నేను నిన్ను ఇక్కడే ఉండనివ్వాలనుకోవటం లేదు. రా భూమి, వెళ్దామని గగన్ అంటారు. ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా గగన్ ఏమైంది భూమి అని అడుగుతారు. ఏమండి, నేను మీతో రావాలి అనుకోవటం లేదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. అదేంటండి, ఎందుకు భూమి అని అడుగుతారు. ఏమండి, ఎందుకు అంటే నేను ఎప్పుడైతే మీరు నాన్న ఇద్దరూ కలిసే నన్ను అర్థం చేసుకుంటారో అప్పుడే నేను వస్తాను, మీరు అంగీకరించినప్పుడే వస్తాను అని భూమి ఇంకా చెప్తుందనమాట. చూడు భూమి, అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు ఒంటరిగా
నువ్వు ఎక్కడుంటావు భూమి అని అడుగుతారు. నేను ఎక్కడైనా ఉంటానండి, కానీ మీరు నాన్న నన్ను అర్థం చేసుకునేంత వరకు అని అంటుంది భూమి. సరే, మాటలతో చెప్తే నువ్వు రావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను నేను ఎలా తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసు అని ఇంకా అలా గగన్ అయితే భూమిని ఎత్తుకుంటారు. భూమి ఒక్కసారిగా అలా ఇంకా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంకా భూమి అయితే గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ అలా ఎత్తుకొని భూమిని కారులో తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమిని తలుచుకుంటూ ఆల్కహాల్ని తన దగ్గరికి తెచ్చుకొని భూమి చెప్తుంది కదా, నాన్న మీరు ఇంకెప్పుడు డ్రింక్ చేయకూడదు, నాకు మాట ఇవ్వండి నాన్న అని ఇంకా మాట తీసుకుంటుంది కదా, అది గుర్తు చేసుకుంటూ ఫుల్గా ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటారనమాట శరత్చంద్ర డ్రింక్ చేస్తూ భూమి నిన్ను నేను ఎంతలానో నమ్మాను. నువ్వు నా కన్న కూతురు అనుకున్నాను. కన్న కూతురు కంటే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు అని గట్టిగా ఇంకా అరుస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా ఇంకా తనైతే చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. బావా ఏంటి బావా, ఏమైంది బావా అని అడుగుతుంది. లేదమ్మా భూమి, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. అమ్మ భూమి వచ్చేసావా, నా కోసం వచ్చేసావా అని అపూర్వం చూస్తూ భూమి అనుకుంటారు. అయ్యో బావా ఏమైంది బావా నీకు అని అడుగుతుంది. అపూర్వ భూమి రాలేదా అని అడుగుతూ ఉంటారు. అయ్యో ఏంటి బావా ఇలా తయారయ్యావు, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది బావా అని అంటుంది భూమి గురించి అపూర్వ. లేదు, భూమిని నమ్మినందుకు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని పాపం వెక్కి ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర. అపూర్వ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శారద టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పూరి శారద దగ్గరికి వస్తుంది. అమ్మా ఏంటి ఇక్కడే ఉన్నావు, టెన్షన్ పడుతున్నావేంటి అని అడుగుతుంది. జరిగిందంతా పూర్ణిమకి చెప్తుంది శారద. ఇప్పుడు మీ అన్నయ్య భూమిని ఇంటికి తీసుకువస్తున్నారు కాబట్టి వస్తుందా రాదా అని నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటారు. ఇంకా అలా గగన్ భూమిని ఇంటికి తీసుకువస్తారు. గగన్ భూమిని ఎత్తుకొని ఇంటికి తీసుకువస్తూ ఉంటే శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. గగన్ భూమి వైపు, భూమి ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. ఇది నిజం, దీనికి ఇదే సాక్ష్యం. ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టు భూమి అని అంటారు గగన్. ఏవండి, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నన్ను ఎంత ప్రాణంగా చూసుకుంటున్నారో నాకు తెలుసు. కానీ నేను మీతో ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు నాకు ఒక మాట ఇస్తే నేను ఇంటికి వస్తాను అని అంటుంది భూమి మొదటిసారి నన్ను మాట అడుగుతున్నావు, ఏంటో చెప్పు అని అంటారు. నాన్న చాలా మంచివారు. నేను నాన్నని ఎంతగానో అభిమానిస్తున్నాను. కాబట్టి నాన్న ఒప్పుకున్నాకే మనం పెళ్లి చేసుకోవాలని మీరు నాకు మాట ఇవ్వండి. అప్పుడే నేను ఈ ఇంటి లోపలికి అడుగు పెడతాను అని అంటుంది భూమి. శారద ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటమ్మా భూమి, ఇంకా ఆయన్ని నాన్నని ఎలా అనుకుంటున్నావు? గగన్ని ప్రేమిస్తున్నాడని తెలిసి నిన్ను ఇంటి నుండి గెంటి వేసిన వాడు నీకు నాన్నెందుకు అవుతారు? అసలు నాకు అర్థం కాంది ఏంటంటే, నీ మనసులో ఇంత ప్రేమని ఉంచుకొని నువ్వు ఆ శరత్చంద్రపై ప్రేమతో గగన్ అంటే ఇష్టం లేదు అని చెప్పావు. పోనీ కన్న కూతురి మనసు అర్థం చేసుకోవాలని ఆ శరత్చంద్రకైనా ఉండాలి కదా. లేదు, నీ ప్రేమని వ్యతిరేకిస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. ఆంటీ, నేనదంతా చెప్పలేను ఆంటీ. టైం వచ్చినప్పుడు మాత్రమే నేనదంతా చెప్తాను. కానీ గగన్ గారు ఈ మాట ఇస్తేనే నేను ఈ ఇంటి లోపలికి వస్తాను అని అంటుంది భూమి. సరే భూమి, మాటిస్తున్నాను. మన ప్రేమ సాక్షిగా
మాట ఇస్తున్నాను. ఆ శరత్చంద్ర ఒప్పుకుంటేనే నీ పెళ్లి జరుగుతుంది. నోనో, మీ నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. సరేనా? మీ నాన్నని ఒప్పించి మనం ఈ పెళ్లి చేసుకుందాం. ఓకే, ఇప్పుడైనా లోపలికి వస్తావా అని అడుగుతారు గగన్. ఇంక శారద, రేయ్ భూమి వినేలా లేదు, నువ్వే తీసుకురా అనేసరికి ఇంక ఎత్తుకొని గగనే భూమిని ఇంటి లోపలికి తీసుకువస్తారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వదినా అని అంటుంది పూర్ణిమ. ఇంక పూర్ణిమ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. భూమి, ఏంటి షాక్ అయ్యావు? నువ్వు ఎలాగో నాకు కాబోయే వదినవే కదా, అందుకే ఇలా పిలుస్తున్నాను భూమి, రా ఫ్రెష్ అవ్వని చెప్పి ఇంక తన రూమ్కి తీసుకువెళ్తుందనమాట భూమిని. ఇంక భూమి తన రూమ్ని, ఆ పచ్చని చెట్లు, నటరాజస్వామి విగ్రహం, ఆ ఫోటో అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా శారద గగన్ దగ్గరికి వస్తుంది. గగన్, నీతో మాట్లాడాలిరా. భూమి ఏమో వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండా పెళ్ళి చేసుకోను అంటుంది. ఆ శరత్చంద్ర గురించి నీకు తెలిసిందే కదా, అలాంటప్పుడు నువ్వు ఆ శరత్చంద్రని ఎలా ఒప్పిస్తావురా అని అడుగుతుంది శారద. అమ్మా, నేను ఇచ్చిన మాటలో ఒక లాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది, నువ్వు సరిగ్గా వినలేదా అని అంటారు. ఏంటది అని అడుగుతుంది శారద. నేను భూమికి ఏమని మాటిచ్చాను? నువ్వు మీ నాన్న పర్మిషన్ ఉంటేనే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను, అవునా? శరత్చంద్ర తన నాన్న ఎలా అవుతారమ్మా? భూమి కన్న తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారని తెలిసి కదా భూమి వాళ్ళని వెతకడానికి వచ్చింది. అలాంటప్పుడు భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని వెతికి పట్టుకొని వాళ్ళ చేతే గగనే మా అల్లుడు అని చెప్పించి అప్పుడు భూమి మెడలో నేను తాళి కడతాను. అంతేకాని నేను శరత్చంద్ర దగ్గరికి వెళ్ళను, శరత్చంద్రని అడగను అని అంటారు గగన్. ఇంక భూమి అయితే శారద అయితే అలా ఇంక చూస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వేమీ కంగారు పడద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, త్వరలోనే మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది, ఓకేనా అని ఇంకా గగన్ హ్యాపీగా వెళ్ళిపోతారు. శారద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఇంకా కళ్ళు తెరిచి వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తుంది, శోభాచంద్ర ఫోటోని చూస్తుంది. శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి భూమి, అమ్మ, నిన్నిక్కడ చూస్తుంటే నువ్వు నాతోనే ఉన్నావనే ఫీలింగ్ నాకు వస్తుంది, కానీ నాన్న అక్కడున్నారు కదమ్మా, నాన్నని నేను ఎంతలానో మిస్ అవుతున్నాను. నాన్న పరిస్థితి ఎలా ఉందో అని తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉందమ్మా అని పాపం శోభాచంద్ర ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది భూమి. అప్పుడే గగన్ భూమి కోసం ఇంకా అలా వస్తారనమాట రూమ్కి. ఏవండి అని అంటుంది భూమి. ఏంటి భూమి, మీ అమ్మగారి ఫోటో చూస్తూ బాధపడుతున్నావా అని అడుగుతారు. అవునండి, అమ్మకి దగ్గరగా ఉన్నాను కానీ నాన్నకి దూరంగా ఉన్నానని చాలా బాధగా ఉంది అని అంటుంది భూమి. సరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నీకు అలాంటి ఆలోచనలే వస్తాయి. ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం, రా వెళ్దాం అని అంటారు గగన్. ఎక్కడికండి అని అడుగుతుంది. చెప్తాను కదా భూమి, నువ్వు ముందు రెడీ అవ్వు. ఆ డ్రెస్ కాదు, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని నువ్వు రావాలి, సరేనా అని గగన్ ఒక డ్రెస్ ఇచ్చి అలా ఇంకా వెళ్ళిపోతారు. భూమి చూస్తూ ఉంటుందన్నమాట గగన్ వైపు. ఈయన ప్రేమని చూసి మురిసిపోవాలా, నాన్నకి దూరం అయ్యానని ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదని పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. ఇంకలా డ్రెస్ చేసుకొని భూమి అయితే గగన్ దగ్గరికి వస్తుంది. ఇంకా గగన్ అయితే, వావ్, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు కదమ్మా అని అంటారు. అవునరా, నా కోడలు బంగారంలా ఉంది అని ఇంకా శారద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి వైపు చూస్తూ. గగన్ భూమి కారులో బయలుదేరుతారు. భూమి గగన్ని ఎక్కడికండి అని అడుగుతుంది. ఏంటి భూమి, సైలెంట్గా ఉండు, నీకు నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను అని గగన్ ఇంక భూమిని అలా తీసుకువెళ్తూ ఉంటారనమాట. ఇదేంటి,
నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పట్లేదే అని చెప్పి ఇంకా భూమి అయితే అలా పాపం చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ భూమిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు. భూమి ఎక్కడికి తీసుకువచ్చారండి అని మొత్తం చూసేసరికి ఇంకక్కడ అందరూ చిన్నపిల్లలందరూ ఉంటారనమాట. ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది భూమి. ఇంకందరూ భూమి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్తారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఇంకా గగన్ హ్యాపీ బర్త్డే భూమి అని భూమితో చెప్తారు. ఒక్కసారిగా భూమి అయితే అలా ఇంకా చూస్తూ ఉండిపోతుందన్నమాట. ఇంకా భూమిని చూస్తూ గగన్ కూడా ప్రేమగా హక్ చేసుకొని, భూమి, ఇది నువ్వు నా దగ్గర జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్డే, అందుకే నీకు జీవితాంతం గుర్తుండిపోవాలనే నిన్ను ఈ చోటుకు తీసుకువచ్చాను. వీళ్ళందరూ అమ్మా నాన్న లేక వదిలేసిన అనాథలు. వీళ్ళ దగ్గరికి నేను ఎవ్రీ ఇయర్ అమ్మ బర్త్డేకి, చెల్లి బర్త్డేకి వచ్చి వీళ్ళతో గడిపి డొనేషన్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నిన్ను తీసుకువచ్చాను. నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయినట్టే కదా భూమి, అందుకే నిన్ను కూడా వీళ్ళకి పరిచయం చేద్దామని తీసుకువచ్చాను అని ఇంకా గగన్ అయితే వాళ్ళందరినీ చూపిస్తూ ఉంటారు. భూమి, మీది ఎంతో గొప్ప మనసు, అడిగిన వాళ్ళకి సహాయం చేస్తారు, అడగకపోయినా ఈ పసిపిల్లలందరినీ చదివిస్తున్నారు. మీలాంటి గొప్ప వ్యక్తిని నేను నిజంగా ఎక్కడ చూడలేదండి. మీలాంటి వారు నన్ను ప్రేమించడం నా అదృష్టం అని అంటుంది భూమి. నాకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు భూమి, అది నా అదృష్టం అని గగన్ అంటారు. ఇంకా గగన్ భుజంపై వాలి అలా పాపం చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అపూర్వ దగ్గరికి నక్షత్ర వస్తుంది. మమ్మీ మమ్మీ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, రా బావ దగ్గరికి వెళ్దాం అని అంటుంది. హేయ్ పిచ్చా నీకు, కొంచెం కూడా ఆలోచించవా? మీ డాడీ నిన్నటి నుండి డోర్ వేసుకొని లోపలే ఉన్నారు, ఎంత డోర్ కొడుతున్నా తీయట్లేదు, నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా అని అంటుంది అపూర్వ. అబ్బా డాడీ గురించి తెలిసిందే కదా, ఆ భూమిపై కోపంతో ఫుల్గా డ్రింక్ చేసి నిద్రపోతున్నారేమో, అందుకే తీయటం లేదు. డాడీ గురించి ఎందుకు బాధపడతావు, ముందు బావ గురించి నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. ఏయ్ కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేకపోతున్నాను, ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది అపూర్వ. సరే నేనే బావ దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది నక్షత్ర. బావా బావా అని తలుపు కొడుతూనే ఉంటుందన్నమాట అపూర్వ. ఇంకా అందరూ వచ్చి గట్టిగా ఇంకా తలుపు కొట్టేసరికి తలుపు ఓపెన్ అవుతుంది. ఇంకా డోర్ ఓపెన్ అయ్యేసరికి భూమి భూమి అమ్మ భూమి అని కలవరిస్తూ ఉంటారు శరత్చంద్ర. బావా బావా ఏంటి బావా డీహైడ్రేట్ అయిపోయేంత ఎందుకు ఓవర్గా డ్రింక్ చేస్తున్నావు బావా అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. శరత్చంద్రని హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట ఇంకా కృష్ణప్రసాద్. అలా ఇంకా శరత్చంద్రకైతే సెలైన్స్ అని ఎక్కిస్తూ ఉంటారు. ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అతని బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. ఇంకా కంటిన్యూస్గా అతను డ్రింక్ చేస్తే చాలా హెల్త్ సివియర్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి తను డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మీరు వాటిని అవ్వకుండా చూసుకోండి అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే చెప్తారు. భూమి గురించి ఆలోచిస్తూ ఛా ఏంటిది బావకి ఇలా జరిగిందేంటి, ఏంటిదంతా, ఆ మహాతల్లి వల్ల ఇదంతా జరిగింది చీ అని అనుకుంటూ ఉంటుంది భూమి గురించి అపూర్వ. ఏంటి అపూర్వ గారు, మీ భర్తకి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? ఇదంతా మీరు చేసుకున్న పాపమే. తండ్రి కూతుర్లని విడదీయాలనుకున్న మీరు ఇప్పుడు మీ భర్తకి ఇలా జరిగితే బాధపడుతున్నారు. పాపం కర్మ అనేది ఎవ్వరిని విడిచిపెట్టదండి అపూర్వ గారు, ఎవ్వరిని విడిచిపెట్టదు. మీరు వేరే వాళ్ళని ఎంతలా బాధ పెట్టారో అంతే రెట్టింపు బాధ మీకు ఖచ్చితంగా ఈ జన్మలోనే వచ్చి తీరుతుంది. ఇదే దేవుడి లీల. ఇప్పటికైనా మంచి దారిలో నడవండి, ఇప్పటికైనా మీరు మనిషిని తెలుసుకోండి. ఇంకా ఇలానే ఉంటే శరత్చంద్ర గారు ఎలా అయితే బాధపడుతున్నారో మీరు కూడా అంతకు రెట్టింపు మీ కూతురి వల్ల బాధపడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని గట్టిగా ఇంకా చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. హాస్పిటల్లో ఇంకా అలా ఉన్న శరత్చంద్ర వైపు బాధగా చూస్తూ ఉండిపోతుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.